నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉందన్నారు ఈవో భాస్కరరావు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులకు కావలసిన మౌలిక సదుపాయాలను అందుబాటులో తీసుకొచ్చామన్నారు. జనవరి 10న ముక్కోటి ఏకాదశికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించామన్నారు. ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం 5 గంటల నుంచి స్వామివారు భక్తులకు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తారన్నారు. ముక్కోటి ఏకాదశి రోజు వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేశామన్నారు. భక్తులకి కావాల్సిన బేసిక్ మినిమం ఫెసిలిటీస్ మీద శ్రద్ధ పెట్టాం. చాలా వరకు దాటిని పూర్తి చేశాం. గౌరవ గారి సహకారంతో ఈ సంవత్సరం నూతన సంవత్సరం ఆరంభం కాబోతుంది. 1వ తారీఖు నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కృపకు పాత్ర కావాల్సిన కోరుతున్నాము. వారికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రసాదాల కానించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా మా స్టాఫ్ కూడా ఎవరికి కూడా లీవ్లు ఇవ్వకుండా ఆ రోజు దర్శనాన్ని కూడా చాలా తొందరగా స్టార్ట్ చేసి భక్తుల సౌకర్యం కోసం ప్రసాదాలు కానివ్వండి, ప్రత్యేక దర్శన భక్తులు కానివ్వండి, వీఐపీ బ్రేక్ భక్తులు ఎటువంటి ఇబ్బందులు కాకుండా చూస్తున్నాము. మేము దానికి సంబంధించి దేవాలయ అలంకరణ కానివ్వండి, ఆ రోజు చేయాల్సిన పూజలు కూడా చేస్తున్నాం. అదేవిధంగా 10వ తారీఖు నాడు జరిగే ముక్కోటి ఏకాదశికి సంబంధించి ఏర్పాట్లు స్టార్ట్ చేశాము. ఆ రోజు 5:15 స్వామివారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిస్తారు. దానికి సంబంధించి వచ్చే ప్రముఖులందరికీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసాం. ఆ రోజు మార్నింగ్, ఈవినింగ్. ఆ రోజు కేవలం 150 రూపాయల టికెట్ ద్వారానే భక్తులందరూ ఉత్తర ద్వారం ద్వారా దేవదేవుణ్ణి దర్శించుకోవచ్చు. ఆ రోజు కూడా ఘనంగా ఏర్పాట్లు చేసి భక్తులందరూ ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుని ఏర్పాట్లు చేశాం. అదేవిధంగా అన్నదానం సంబంధించి ఇప్పుడు మనం 1200 మందికి అన్నప్రసాదం అందజేస్తున్నాం. భక్తులందరికీ కూడా ఆ రోజు ఫలానా వ్యక్తి జన్మదిన సందర్భంగా శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి